తమకు న్యాయం చేయాలని కోరుతూ అత్త ఇంటి ముందే కోడలు నిరసనకు దిగిన ఘటన విశాఖపట్నంలో జరిగింది. మర్రిపాలెం చెందిన శ్రీనివాసరావుతో బాధితురాలికి 9 ఏళ్ల క్రితం పెళ్లైంది. అయితే రెండవ సంతానం వద్దని 5 నెలల కడుపుతో ఉన్న తనను అబార్షన్ చేయించుకోవాలని అత్త మామ భర్త ఒత్తిడి చేస్తారని వాపోయింది. అంతటితో ఆకుండా వారం గదిలో పెట్టి కొట్టారంటూ ఆవేదన చెందింది. ఈ టార్చర్ భరించడానికి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. తనకు న్యాయం చేయాలని తల్లితో పాటుగా ఇంటి ముందు బైఠాయించింది. అంటే బాబుని పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నాడు సార్. పెద్ద మనుషుల దగ్గర పెట్టాము మేము. 15 డేస్కి ఒకసారి తీసుకొస్తాను బాబుని, నేను కూడా వస్తాను, చెకప్ చేయిస్తాను, చూసుకుంటానని చెప్పాడు సార్. ఒప్పుకున్నాడు కానీ దాని ప్రకారం నడలేదు సార్. రాలేదు, ఒకసారి వచ్చాడు, చెకప్ చేయించాడు. అది కూడా 2 నెలలు పోయాక వచ్చి చెకప్ చేయించాడు. వెంటనే వెళ్ళిపోయాడు సార్. బాబుని తీసుకురాలేదు, కనీసం చూపించలేదు, ఫోన్లో కూడా మాట్లాడించట్లేదు సార్. అసలు 7 years నుండి నాతోనే ఉండేవాడు, అన్ని చేసేవాడు. ఇప్పుడు 5 months నుండి నాకు దూరం చేస్తారు సార్. మొత్తం బాబుని పిలిస్తే నా దగ్గర రావట్లేదు సార్. బాబుని కూడా మార్చేశారు. ఆవిడ ఒరిస్సా సైడ్ సార్. నేను ప్రెగ్నెన్సీ అని చెప్పినప్పుడు ఆవిడ ఊరెళ్ళింది సార్. ఆ దేవుడు మందు తెచ్చింది, మరి ఏం పెట్టుకుంది.